ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే సో 5,000 నోటిఫికేషన్ రాబోతా ఉన్నట్టు ఒక వార్త అయితే చక్కర్లు కొడతారు. నిజంగా వస్తే ఏంటి మరి మీ ఆస్పిరెంట్స్ పరిస్థితి? అన్న ప్రభుత్వం తీరు విషయం పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని మిత్రుల యొక్క బాధ ఒకటి చెప్పనా. ఇక్కడ నవీన్ పట్నాయక్ మాట్లాడుతానంటే నా ఒక బాధ కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులకు బాధ చెప్తున్నా. ఈ రోజున నువ్వు 5,000 కనుక పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేస్తే జరిగేటువంటి పరిణామాలు ఏంటి తెలుసా? మా అమ్మ నాన్న వాళ్ళు కష్టపడి అప్పు చేసి మమ్మల్ని ఇక్కడ చదివిస్తున్నారు. మొత్తం హైదరాబాద్లో ఉంటాయి. మిగతా 30 జిల్లాలలో ఉన్నటువంటి 3,000 ఉద్యోగాలు అంటే బిస్కెట్లు మంచితే ఒక్కొక్క జిల్లాకి 0 పోస్టులు ఉంటాయి. ఉద్యోగం రాని పరిస్థితి. అప్పుడు మాకు ఇంటికాడ ఏమంటే 5,000 ఉద్యోగాలు ఇచ్చారంట కదా, నీకు ఎందుకు జాబ్ రా అంటే మేమే సమాధానం చెప్పాలి వాళ్ళకి. మమ్మల్ని చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుంది. అప్పుడు వీళ్ళని ఏ చెప్తాను కొట్టాలి మేము? మా బాధ వాళ్ళకి అర్థం చేసుకోవాలని చెప్పేసి మాట్లాడుతున్నా. ఆవేదనతో మాట్లాడుతున్నాను. అప్పుడు గత ప్రభుత్వంలో నిరంకుశ పాలన, రాజరిక పాలన అన్నారు. ఇవాళ ఆ యొక్క బాధ మేము వ్యక్తం చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ ఇంద్రనాయక్ గారిని అని బీఈడి అనే రాష్ట్ర అధ్యక్షుడు బుట్ట కుమార్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? మేము అడుగుతున్నాము. మాకు 5,000 నోటిఫికేషన్ వద్దు, దాని ద్వారా మా అందరు కూడా అన్యాయం జరుగుతుంది. మేమంతా కూడా డిపార్ట్మెంట్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళం. దయచేసి ఇది కూడా మీరు నోట్ చేయాలి. మేము ఏ ఒక్క నోటిఫికేషన్ మేము అప్లై చేయము, చేసినా కూడా మేము అంత ఇంట్రెస్ట్గా దానికి ప్రిపేర్ కాము. మాకు చొక్కా అంటే పిచ్చి, డిపార్ట్మెంట్లో పోవాలని చెప్పి ఒక క్రష్ మాకు. ఎందుకంటే మేము ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఆ సాలరీ కోసము లక్ష జీతం వస్తాను కాదు. కానిస్టేబుల్కి మహా అయితే ఎంత వస్తాయి? 25,000 నుంచి 30,000 జీతం వస్తుంది. ఆ 30,000 జీతం లగ్జరీ మనం గడుపుతామా? గడపం కదా. అది తెలిసి కూడా మేము ఎందుకు వస్తున్నాం అంటే మాకు ప్యాషను. మేము మళ్ళీ పుట్టాం కదా, మనం ఒకటే జన్మ కదా, జన్మించగల డిపార్ట్మెంట్లో ఉండాలి, ఫోర్స్ మనం చేయాలని చెప్పేసి ఒక బాధ. ఇది అర్థం చేసుకోవాలి. దయచేసి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉన్నటువంటి 19,000 ఖాళీలు మొత్తం భర్తీ చేయాలి. లేకపోతే మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే రాజధాని హైదరాబాదో ప్రతి జిల్లాకు నువ్వు రాజధాని చేయి. అప్పుడు మాకు కూడా ఎక్కువ పోస్టులు వస్తాయి కదా. మరి తెలంగాణ బిడ్డలు మాకు ఇక హక్కు ఉంటుందా? అది నేను అడుగుతున్నా. రేపటి రోజున 5,000 పోస్టులు నోటిఫికేషన్ వేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలకి అన్యాయం జరుగుతుందని ప్రభుత్వానికి తెలియదంటారా? అసలు ఏంది వాళ్ళకు తెలుసు. ఎందుకు తెలియని వాళ్ళు పరిపాలన చేస్తున్నారా? వాళ్ళ దగ్గర ఇంటెలెక్చువల్స్ లేరా? తెలిసి కూడా మమ్మల్ని అన్యాయం చేసేటువంటి పనితీరు వాళ్ళకి కనబడుతుంది. కాబట్టి దయచేసి అది వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. మా పట్ల వాళ్ళు సానుభూతి తెలపాలి. ఎందుకంటే ఆ రోజున బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమంతా కూడా మాకు ఉద్యోగ అవకాశం లేవని చెప్పేసి మేము రోడ్లు ఎక్కినాడు. వీళ్ళు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని గాంధీ భవన్ తీసుకెళ్ళి మాకు పులిహోర పొట్లాలు ఇచ్చి మాకు నీళ్లు తాగిపించి వీళ్ళందరూ మేము మీకు అండగా ఉంటాము. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి, మీరందరూ కూడా ప్రచారం చేయండి. మన కాంగ్రెస్ ప్రభుత్వం కనుక అధికారంలో వస్తే మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇలా క్లియర్ కట్గా మేము 2 లక్షలు ఇప్పుడు వెంటనే ఏమని అడగట్లేదు. ఏదైతే మీరు కానిస్టేబుల్ అని మీరు అన్నారో అది 19,000 నోటిఫికేషన్ ఖాళీలు ఉన్నాయని సివి ఆనంద్ గారే అన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో అవి మొత్తం భర్తీ చేయాలి. అదేవిధంగా ఒక 50,000 నోటిఫికేషన్ వేరే ఇతర డిపార్ట్మెంట్లో డిఎస్సి కానీ, గురుకుల కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, ఇవన్నీ పవర్ సెక్టర్ కానీ ఇవన్నీ కూడా ఇచ్చేయండి. తదుపరి ఇప్పుడు మొట్టమొదటిసారిగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మా డిమాండ్ ఒకటే. ఫుల్ నోటిఫికేషన్ వేయడం వల్ల బడ్జెట్ లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. ఏం చెప్తారు దానికి? అన్న బడ్జెట్ లేదని వాళ్ళు అంటున్నారు కదా. వాళ్ళు ఎంత అల్పబుద్ధి వాళ్ళంటే నాకు నిజంగా చెప్పాలంటే ఈ మాట వింటే ఒక పద్యం గుర్తుకొస్తుంది. అల్పబుద్ధి వానికి అధికారం ఇచ్చిన దొడ్డవారిని ఇలా తొలగొట్టు, చెప్పు తినేటి కుక్క చెరుకుతీ పెరుగున విశ్వదాభిరామ వినరమే మానరట. మా అప్లికేషన్స్ వాళ్ళకు 15 లక్షల మంది అప్లై చేస్తే దాదాపుగా 230 కోట్ల రెవెన్యూ గవర్నమెంట్కి వస్తుంది. ఈ విషయం మనకు తెలియదా? మా రెవెన్యూతోనే మాకు వాళ్ళు భర్తీ చేయొచ్చు. నీకు నిజంగా రెవెన్యూ నీకు బడ్జెట్ నీకు లోపం ఉందంటే మాకు నిజంగా నువ్వు ఆ ట్రైనింగ్లు ఇచ్చేటువంటి అలవెన్స్ మాకు ఇవ్వకును. ఆ స్టైఫండ్ కూడా మేము తీసుకోము. మేమంతా కూడా మేము చెప్తున్న ఈ మాట కూడా మేము భరోసా ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్లు ఇచ్చే స్టైఫండ్ కూడా మేము తీసుకోము. నీ దగ్గర బడ్జెట్ లేదు, ఆ కారణంగా నేను పోస్ట్ ఇవ్వలేక నువ్వు అంటుంటే మేమందరం కూడా బాండ్ పేపర్ మీద సంతకం పెడతాము. మాకు ట్రైనింగ్ సెంటర్లో ఇచ్చినటువంటి స్టైఫండ్ కూడా మేము తీసుకోము. ఓకేనా? మీ బడ్జెట్ని మేము కాపాడుతాం, మేము కూడా దాన్ని సహకరిస్తాం. కానీ అది మాత్రం మీరు కారణం చూపొద్దు దయచేసి. ఇట్లా ధర్నాలు చేస్తుంటే మీ వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఆ పార్టీ ఉంది, వాళ్ళకి ఏం చెప్తారా నాయకులు? అన్న ప్రజాస్వామ్యం అంటే ఒక రాజ్యాంగ విలువలు తెలిసినటువంటి వ్యక్తి ఈ మాట మాట్లాడు. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ప్రజల మీద ఎంతైతే హక్కు ఉంటుందో ప్రతిపక్ష నాయకులు కూడా అంతే హక్కు ఉంటుంది. వాళ్ళు కూడా ప్రజలకు జవాబుదారీగా ఉంటారు. వాళ్ళు కూడా ప్రజలకు సమస్యలు స్పందిస్తూ ఉంటారు, వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇవాళ మేము క్వశ్చన్ చేస్తున్నాము. మరి మా సమస్య ప్రభుత్వం దృష్టికి పోతలేదు. అప్పుడప్పుడు మేము కేవలం బీఆర్ఎస్ కాదు, మేము బీజేపీ నాయకుల దగ్గర కూడా ఒకసారి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే మిమ్మల్ని ప్రజలు గెలిపించారు కదా. 2-3 ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీ, నాకు తెలిసి, నాకు వాళ్ళ పేరు కూడా తెలియదు. వాళ్ళ దగ్గర మేము వెళ్ళడం జరిగింది. మీరు కూడా మా సమస్యలు వ్యక్తం చేయాలి కదా. ఎందుకు మీరు మాట్లాడతారని చెప్పి వాళ్ళ కడుగు మేము పోయిన సందర్భాలు ఉన్నాయి. సో మాకు మీరు సహకరించండి, మద్దతు తెలపండి. జస్ట్ ఈ బిడ్డల యొక్క కాజు నిజమే న్యాయబద్ధమైంది అని ఒక మాట మాట్లాడినా అందరి దగ్గర పోతున్నాం. నాట్ ఓన్లీ బీఆర్ఎస్, ఇది తప్పు. దీన్ని వాళ్ళు నిజంగా వెనక్కి తీసుకోవాలి. ఇలాంటి దుష్ప్రచారాలు అన్న బల్మూరు వెంకట రియాజ్ సారు నిరుద్యోగుల పక్షాన ఉండేటోళ్ళు ఇప్పుడు లేదు. అసలు ఎందుకు దీని మీద అన్న బల్మూరు వెంకటన్న గారికి నిజంగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న గారు దయచేసి మిమ్మల్ని ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న. ఇక్కడ ఉన్నటువంటి మోకాలు మీకు తెలుసు, ఆకాష్ కావచ్చు, శంకర్ కావచ్చు, నవీన్ పట్నాయక్ కావచ్చు, మా మిత్రులు ఇంకా చాలా మంది ఉన్నారు. మేము ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చినామన్నా? మీరు ఏమన్నారు? జియో నంబర్ 46 బాధితుల కోసం నేను చాలా కష్టపడ్డా బేటా,
కానీ నేను మీకు ఆ కృషి అనేది సఫలం కాలేదు. కానీ ఒక మాట ఇస్తున్నా, రాబోయేటువంటి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో మీకు ఏం కావాలో చెప్పండి అంటే మేము అప్పుడు చెప్పడం జరిగింది. అన్న మాకు జంబో నోటిఫికేషన్ రావాలి, సరే జియో నెంబర్ 40 వల్ల మాకు అది అన్యాయం జరిగింది కదా, మేము అన్యాయం అయిపోయినాం, రాబోయే నోటిఫికేషన్ చదువుకుంటాం, మరి మీరైతే మాకు చేయాల్సినటువంటి బెనిఫిట్స్ ఇవి ఉన్నాయని చెప్పేసి జంబో నోటిఫికేషన్ రావాలంటే రప్పిస్తా అన్నాడు. అందులో మాకు వయో పరిమితి కూడా 2022లో వచ్చిన నోటిఫికేషన్ ఇప్పటిదాకా రాలేదు. అంటే 4 సంవత్సరాలు వృధా అయిపోయింది. మధ్యలో 31 జీవో తీసుకొచ్చిళ్ళు, అది 2 సంవత్సరాలు పొడిగించులు, ఆ మధ్య కాలంలో ఒక నోటిఫికేషన్ లేదు, దాని వ్యాలిడ్ అయిపోయింది. సో కాబట్టి మాకు వయో పరిమితి పెంచాలంటే పెంచుతా అన్నాడు. అదేవిధంగా 4 మీటర్స్ దూకలేకపోతున్నారు, అది తగ్గించాలంటే 3.8 తగ్గిస్తా అన్నాడు. అన్నీ కూడా బలమురి కంటే మాకు మాట ఇచ్చిండు. ఖచ్చితంగా నెక్స్ట్ మేము వెళ్ళేది అన్న దగ్గరికే, లక్షలాది మంది తరలి వెళ్ళి అన్న దగ్గర మేము కూర్చుంటాము. మాకు ఆయన ఇచ్చిన మాట నెరవేర్చేదాకా అక్కడి నుంచి మేము కదలము. ఖచ్చితంగా అన్న ఇది గ్రహించాలి.